మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కృష్ణా జిల్లాలో ఆ ఎమ్మెల్యేది రాజకీయ కుటుంబమే. తండ్రి వారసత్వంతోనే తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే తండ్రి చాటు బిడ్డగా పెరగటం వల్లేమో కొంత మెత్తగ్గా ఉంటున్నారట. ఇదే అదునుగా నియోజకవర్గంలో చోటామోటా టీడీపీ నాయకులు చెలరేగిపోతున్నారని టాక్. ఎమ్మెల్యే పేరుతో మండల నాయకులంతా అధికారులను బెదిరించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ షాడో ఎమ్మెల్యేతోనే అసలు ఎమ్మెల్యేకు తల నొప్పిగా మారిందని అంటున్నారు. పాపం ఆ ఎమ్మెల్యే ఎవరో ఇప్పుడు చూద్దాం. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అధికార పార్టీల ఎమ్మెల్యేలంతా అందిన కాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. కానీ కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని టాక్ నడుస్తోంది. టీడీపీ సీనియర్ నేత కాగిత వెంకట్రావు వారసుడు కాగిత కృష్ణప్రసాద్ పెడన నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాదే అయినా అక్కడి మండలాల్లోని టీడీపీ నాయకులంతా తామే ఎమ్మెల్యేగా ఎవరికి వారే ఫీల్ అవుతున్నారని టాక్. ద్వితీయ శ్రేణి నాయకులంతా ఎవరికి అందిన కాడికి వారు దోచుకుంటూ నియోజకవర్గంలో ఇసుక, మట్టి దందాలు, ఉద్యోగుల బదిలీలు, ఉద్యోగులను బెదిరిస్తూ దందాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. కాగిత కృష్ణప్రసాద్ 10 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ తండ్రి చాటు బిడ్డలాగే నడుచుకున్నారని అక్కడి టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఎమ్మెల్యే సౌమ్యుడు మృదు స్వభావి కావడంతో ఆయన్ను బీట్ చేయాలని చూస్తున్నారట మండల స్థాయి టీడీపీ నేతలు. ఇటీవల పోలీసు, రెవెన్యూ శాఖలో బదిలీలు జరగ్గా ఎవరికి వారు తమకు అనుకూలమైన ప్రాంతాల్లో పోస్టింగ్ల కోసం ఓ రేంజ్లో లాబియింగ్లు చేసుకున్నారట చోటా నాయకులు. ఇతర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యుల ద్వారా పోస్టింగ్ల కోసం అధికారులు ప్రయత్నాలు చేస్తే పెడనలో మాత్రం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కు షాడోలుగా వ్యవహరిస్తున్న మండల స్థాయి నాయకులే చక్రం తిప్పారట. బదిలీల సమయంలో ఓ ఎస్ఐకి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ హామీ ఇచ్చారట. కానీ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఆ మండల నాయకుడు మాత్రం తన మాటే నెగ్గాలని పట్టుబట్టారట. ఓ ఇంజనీరింగ్ కళాశాల బస్సు యాక్సిడెంట్ కేసులో బాగా సొమ్ము చేసుకున్న మండల నాయకుడు ఆ కేసులో తనకు సహకరించలేదని ఎస్ఐని బదిలీ చేయాలని పట్టుబట్టారట. అధికార పార్టీ నేతలే ఇక్కట్లకు గురి చేస్తూ ఉండడంతో తానే అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆ ఎస్ఐ నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. ఇసుక, మట్టి తవ్వకాల్లో తమకు అడ్డు రావద్దని మండల రెవెన్యూ అధికారులను స్థానిక టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. వెలుగు విభాగంలో విధులు నిర్వహిస్తున్న మహిళా అధికారులు సిబ్బందిని బెదిరించి తన ఇంటి వద్దే సమావేశాలు నిర్వహించాలని మండల నేతలు ఆదేశిస్తున్నారని తెలుస్తోంది. ఇలా ఎక్కడ చూసినా పెడనలో షాడో ఎమ్మెల్యేల రాజ్యమే నడుస్తోంది. తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పనిచేసిన వారికి, తమకు అనుకూలంగా ఉంటారనుకునే వారికి అధిక ప్రాధాన్యత కల్పించి వారికి పోస్టింగ్లు ఇప్పించుకునేందుకు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ప్రయత్నిస్తూ ఉంటే ఈ వ్యవహారంలోనూ మండల స్థాయి నాయకుల ప్రమేయమే ఎక్కువగా నడిచిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే ఎమ్మెల్యే వెనుక ఉంది మేమే, మా మాట వినకపోతే కుదరదని దబాయించి అధికారులపై పెత్తనం చేస్తున్నారు మండల స్థాయి టీడీపీ నాయకులు. తమ పార్టీ నాయకులే కదా అని చనువిస్తే తన మంచితనాన్ని ఆసరాగా తీసుకొని తనకే ఇబ్బందులు తెచ్చి పెడుతున్నారని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తలపట్టుకుంటున్నారట.